నాకు 2006 నుంచి ఈ ధ్యానం గురించి తెలుసు, కానీ నేను చేసేవాడిని కాదు. వచ్చేవాళ్ళని హేళన చేసేవాడిని. హేళన అంటే తెలుసు కదా, కామెడీ చేసేవాళ్ళని. వాళ్ళు బ్యానర్స్ వేయించుకోవడానికి వచ్చేవాళ్ళు. నాది డిజైనింగ్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ఉండేది అనమాట, దాంట్లో చేసేవాడిని. వీళ్ళు దేవుళ్ళందరినీ తీసుకొచ్చి ధ్యానంలో కూర్చొని పెట్టేవాళ్ళు. అందరూ ఇలాగే కూర్చుండేవాళ్ళు. కూర్చుంటే అందరూ ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. కళ్ళు మూసుకుంటే ఏంటి దేవుడు కనిపించేస్తాడు ఏంటి అని ఒక కామెడీ. అంటే అప్పటికి 28 to 27 years అలా ఉంటాయి నాకు. అయితే వీళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఇదేమి ఏం కాదులే అని అంటారు. ఇదంతా సిల్లీగా కనిపించేది అనమాట. అయితే 2010 ముందు 2009లో సారు అనకాపల్లి వచ్చారు. నేను వైజాగ్ గాజోకలో ఉన్నప్పుడు అనకాపల్లి వచ్చినప్పుడు సారు ఒక హాల్లో క్లాస్ కండక్ట్ చేసినప్పుడు నేను ఎందుకో వెళ్ళాం. ఆ రోజు అంత గోల్డెన్ ఛాన్స్ వచ్చింది సార్ని కలిసి అంత వెళ్ళాను. ఆ రోజు వెళ్ళేటప్పుడు సారు ఏమీ చెప్పలే. ఇంత సార్ కూర్చోమన్నారు, రాగానే కళ్ళు మూసుకోమన్నారు. ఆయన వేణువు తీసుకున్నారు, ఆ ఫ్లూట్ తీసుకొని కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించండి అన్నారు. ఏంటి కామెడీగా ఉందని కళ్ళు మూసాను, అప్రయత్నంగానే కళ్ళు మూసాను. కానీ కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచేటప్పటికి 1 గంట అయింది. నాకు అర్థం కాలే. 1 గంట సేపు నేను ఎక్కడున్నానో ఏం చేశానో నాకేం అర్థం కాలే. పడుకొని ఉంటానులే అనుకున్నాను. నిద్రపోయానేమో, సరేలే అని చెప్పేసి అనుకున్నాను. బయటకు వచ్చాను. అంటే సార్ వెళ్ళిపోతున్నారు, అందరూ షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఇలా ఇస్తుంటే నేను వెళ్ళాను. వెళ్ళి సార్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాను. సారు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే మళ్ళీ ఈ మనిషి తర్వాత అవతల మనిషి దగ్గరికి వెళ్ళాను. ఈ మనిషికి ఇచ్చారు కానీ మళ్ళీ నాకు ఇవ్వలే, నా పక్క మనిషికి ఇచ్చారు మళ్ళీ. అంటే ఇలా 4-5 ఇస్తున్నారు కానీ నాకు ఇవ్వటంలే. నేను షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఈ ముసలాయనకి తెక్క ఉన్నది, ఈ తెక్కలోడి దగ్గర నాకెందుకని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. బస్ స్టాండ్ వరకు వెళ్ళిపోదామని బస్ స్టాండ్ వరకు వెళ్ళిపోతే నాతో వచ్చిన ఒక ఆవిడ అన్నారనమాట, ఆ సార్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదా నువ్వు అని. అంటే లేదు ఆయన నాకు ఇవ్వలేదు, తెక్కలోళ్ళ ఉన్నాడు అని చెప్పి తిట్టాను. తిడితే ఒకసారి నువ్వు వెళ్ళి ఇస్తే తెలుస్తుంది అన్నారు. ఏంటి ఇచ్చేది, నాకు ఆయన అడుగుతున్నా సరే ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు, ఆయన పిచ్చి ఏమైనా అని చెప్పేసి నేను అంటే లేదు నువ్వు ఒకసారి వెళ్ళు అన్నారు. ఆవిడ ఫోర్స్గా ఆ మాట అంటే నేను వెళ్ళాను. సరే ఒకసారి ఆవిడ అన్నారు కదా అని చెప్పి వెళ్ళాను. కారు ఎక్కేశారు అప్పటికే సారు. అందరూ ఇంకా షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు సార్కి. సారు గ్లాస్ పైకి డోర్ లేపుతున్న టైంలో నేను వెళ్ళాను. వెళ్తే అందరూ అక్కడ చేతులు పెడతారు కదా, ఇంకా గ్లాస్ కూడా దింపలేదు, మామూలుగా ఉన్నది. నేను షేక్ హ్యాండ్ ఇస్తే చెయ్యి ఇలా పెడితే నువ్వు చేయి పెట్టండి ఇలా అన్నారు అంతే. ఇలా కూడా ఇవ్వలే, జస్ట్ ఇలా అన్నారు అంతే. ఒక్క వెళ్తే ఇలా అన్నారు. నేను ఏమనుకోవాలి. సరే అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత 2010 ధ్యాన మహాచక్ర వరకు అప్పుడప్పుడు కూర్చుండేవాడిని ధ్యానానికి. నాకు పూర్తిగా ఆ ధ్యానం మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ధ్యాన మహాచక్రకి అమరావతిలో జరిగిన ధ్యాన మహాచక్రకి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్గానే వెళ్ళాను. అంటే అప్పటికి ఒక 1 వారం రోజులు బట్టి చేస్తున్నాను ధ్యానం. అమరావతి ధ్యాన మహాచక్రకి వెళ్ళినప్పుడు ఆ అమరావతి ధ్యాన మహాచక్రలో ఏకదాటిగా 6 గంటల సేపు ధ్యానంలో కూర్చుండిపోయాను. నాకు తెలియకుండానే 6 గంటల సేపు నా శరీరం ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. నాకు తెలుస్తుంది, నా బాడీ ఎక్కడెక్కడో తిరుగుతుంది. నాలో నుంచి ఏవేవో సరికానివి ఆ నల్లగా ఫోర్స్లో ఆ బ్లాక్ ఫోర్స్ వెళ్ళిపోతున్నాయి అన్నమాట బయటికి. ఆ వెళ్తున్నది నాకు క్లియర్గా తెలుస్తుంది అనమాట, నాలో నుంచి వెళ్తున్నవి. కానీ 6 గంటలు ఒకే సిట్టింగ్ కూర్చోడం అంటే అప్పట్లో చాలా బాగా జరిగేవి ఈ ధ్యానాలు ఎక్కడ జరిగినా. ఆ రోజు నాకు అర్థమైంది ఈ ఎక్స్పెరిమెంట్స్ని మనలో మనం చూసుకోవాలి, మనం తెలుసుకోవాలి అని. ఆ రోజు నుంచి నేను మాట మీద ధ్యాస పెట్టడం మొదలుపెట్టాను. ఏదైనా మాట అంటే అయిపోతుండేది, ఏదైనా మాట ఎలా అంటే అయిపోతుండేది. మరుసటి రోజుకి అది నేను ఒకసారి ఏమనుకున్నానంటే 20 అడుగుల లోతు ఒక నుయ్యి ఉంది, నీళ్ళు 20 అడుగుల లోపే ఉన్నాయి, ఇంకా 20 పై చీలుక 30 అడుగులు పై చీలుక ఉంటుంది. నేను మనసులో అనుకోకుండా బయటికి అన్నాను అనమాట, ఏమని, ఇలా బకెట్తో తీస్తే వస్తే బాగున్ను, నుయ్యిలో నీళ్ళు అంట ఇలా బకెట్తో జస్ట్ ఇలా చేత్తో ఎలా అంటే వచ్చేయాలి అలా అని నేను అన్నాను. అలా అని నేనని బట్టలు నానబెట్టేసి నేను వెళ్ళిపోయి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. ఎండాకాలం. వితిన్
10 minutesలో వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. నల్ల మేఘాలు, విపరీతమైన గాలి, పెద్ద వర్షం, ఒక్క ఎడతెరిపి లేకుండా 20 నిమిషాలు పడింది. 20 నిమిషాల తర్వాత నాకు ఒక రేర్ వాయిస్ వినిపించింది. ఏమని తెలుసా? అడిగాగా నీళ్ళు ఎల్లు చూడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్? ఎవరు చెప్పారు నాకు నీళ్ళు అడిగాను అంటున్నారు అని? అప్పటికే ధ్యానం డీప్లో ఉన్నాను, నాకు అర్థం కాలేదు. బట్ ఏదో వాయిస్ వచ్చింది కాబట్టి గబుక్కని తులుకుపడి లేచాను. లేచి చూస్తే వర్షం పడుతుంది బయటన. ఆ వర్షంలోనే గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళాను. కిందకి వెళ్ళి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. నిజంగానే నేను అన్నట్లే నీళ్ళు, ఆ నూతులో నీళ్ళు ఆ బకెట్లో తీసినంత పైకి వచ్చేసాయి నీళ్ళని. నేను ఇది నమ్మకసక్యం కాంది. ఇలాంటివి ఎన్నున్నాయో. సరి అయిన సమయానికి సరి అయిన పనికి మనం వాడితే మన ఎనర్జీ రెట్టింపు 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 అవుతుంది. ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ఒక మాధవుల్లా బతికేస్తాం, ఓ మానవుల్లా కాదు. అంటే సరైన అవగాహనతో ఉండాలి. మనం ఏం మాట్లాడినా, ఏ పని చేసినా, ఏం చేసినా అది సరిగ్గా ఉండాలి. మనం మాట్లాడే మాట అవతల వారికైనా ఉపయోగపడాలి, లేదా నాకైనా ఉపయోగపడాలి. పత్రి గారు ఇక్కడ కొటేషన్స్ ఉంటాయి, బాగా చదవండి. పత్రి గారు చెప్పిన ప్రతి కొటేషన్స్ని నేను రాసేవాడిని. ఆయన చెప్పిన ప్రతి సందేశాన్ని నేను రాసి ఆయనకు ఒక కొటేషన్ బుక్ తయారు చేసి ఇచ్చాను. 108 కొటేషన్లు తయారు చేసి సార్కి ఒక బుక్ తయారు చేసి ఇచ్చాను అనమాట. అందులో ఒక ఓడు ఉంటుంది. ఏమంటే, ఏ జన్మలో అయితే నువ్వు సక్రమంగాను పరిపక్వంగాను మాట్లాడుతావో ఆ జన్మ ఆఖరి జన్మ అయి తీరుతుంది. మాట్లాడే మాటల్లో సప్రమాణం ఉండాలి. ఎంత బాగా చెప్పాడు ఆయన. మాట మీద ధ్యాస, మాట మీద ధ్యాస. పత్రిజీ గారు అదే చెప్పారు. శాకాహార జగత్ అవుతుందన్నారు, అయింది. ఈరోజు ఏ మూల, ఏ పల్లెకి వెళ్ళినా ఆ పల్లెలో శాకాహారం, వెజిటేరియనిజం అంటే అందరికీ తెలుసు. సార్ అన్నాడు, అయిపోయిందా లేదా? ధ్యాన జగత్ అన్నారు. ఇంతకుముందు 2006, 2008 ఈ ప్రాంతంలో ధ్యానం అన్న పదం కానీ, మెడిటేషన్ అన్న పదం కానీ చాలా తక్కువ, 10% కంటే 8% అనుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మనం ఆలకించలేదు. కానీ ఇప్పుడు 100కి 95% అందరికీ తెలుసు. ఓవరాల్గా అన్ని సొసైటీలు కలిపి ఈ మెడిటేషన్ అన్న ఒక గొప్ప పదాన్ని ఎలివేట్ చేసాయి. ఆ ఎలివేట్ చేసాయంటే దానికి కారణం, అంత ఎలివేషన్ వచ్చిందంటే పత్రిక గారి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే December 21 ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మెడిటేషన్ డేకి. గురుగారు ముందే చెప్పారు. మరి ఆయన ఎంత దృష్టికోణంతో ఆలోచించారు చూడండి. 26 డిసెంబర్ 21 నుంచి ధ్యాన మహాచక్రం మొదలవుతుంది. ఆ 21కి ఎంత ప్రాధాన్యం వచ్చింది చూడండి. ఆయన ఏం చెప్తే అది ఈ భూమి మీద అయ్యింది అంటే, ఈ భూమి మీద పర్ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్ ఎవరినైనా ఈ భూమి మీద నేను చూశానంటే అది పత్రిజీ గారినే. ద కంప్లీట్ మ్యాన్. ఇది ఆయనకి నేను సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. ఆయన ఉన్నతిని చూసి నా ఉన్నతి లోపల కదిలింది. నా ఉన్న స్థానం నుంచి నేను ఉన్నతికి వెళ్ళాలన్న ఆ కదలిక మొదలైంది. నాలో ఆ చైతన్యం స్టార్ట్ అయ్యింది. ఎలా ఉంటే మనందరికీ ఒక వసుదైక కుటుంబంలో ఉంటామో దానికి ఒక గొప్ప ప్రయత్నం చేయడానికి నాలో ఆ కళని నేను ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను. అలా ఇంప్లిమెంట్ చేసి పత్రిజీ గారికి దగ్గరగా ఉండడానికి నేనేం చేయాలి అనుకునేటప్పుడు నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను. నేను డిజైనింగ్ సెక్షన్ నుంచి ఫోటోగ్రఫీ సెక్షన్కి వచ్చాను. ఫోటోగ్రఫీ చేస్తూ పత్రిక గారితో తిరుగుతూ పత్రిక గారి దగ్గర ఉన్న ఆ జ్ఞానాన్ని, పత్రిక గారు ఆయన చేసిన ప్రతి చేష్టను చూసేవాడిని. అది చూసి నేర్చుకునేవాడిని. ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, తినేటప్పుడు ఎట్లా ఉండాలి, మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు అనుకోండి, ఇంకో మూడో వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ కావాలా కాకూడదా, లేదు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, అది ఆధ్యాత్మిక చింతన లేదా భౌతిక ప్రాపంచిక చింతన, ఈ రెండు చూసేవాడిని. ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, సభకు నమస్కారం. లేని వ్యక్తి గురించి మాట్లాడితే సభకు నమస్కారం, వెళ్ళిపోవచ్చు. ఉన్న మన ఆ పరిస్థితుల్లో ఉండబట్టి, ఆ పరిస్థితులు బట్టి నాలో ఉన్న జ్ఞానాన్ని ఈయనకి పంచుకోవడం ద్వారానో, ఈయనలో ఉన్న జ్ఞానాన్ని నాకు పంచుకోవడం ద్వారానో, లేదంటే మాట్లాడుకోకుండా చూసుకోవడం ద్వారానో
ఏదో ఒక చలనం లోపల, ఆ చైతన్యం కదులుతుంది. కదలకుండా అయితే ఉండదు. ఆ కదలికలు చేయాలన్నదే పత్రి గారి పెద్ద మోటో. ఏంటంటే ధ్యాన మహాచక్రాల్లో అందరు అనుభవాల్ని వినాలి 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 అది అలా విని 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 చైతన్యం ఎంతమందిని వింటుందో. పత్రిజీ గారు ఆయన వెళ్ళేంత వరకు వింటూనే ఉన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా విన్నారు, ఏం చెప్పినా విన్నారు. ఎంత గొప్పగా విన్నారు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. వినడం ఆయన దగ్గర నేర్చుకోవాలి, మాట్లాడడం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అవునా కదా? అలాంటి గొప్ప గురువుని మళ్ళీ ఈ భౌతిక దేహంతో చూస్తాం మనం ఏమన్నా? ఎంత భాగ్యమో! అలాంటి మహానుభావుడితో ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని నాకు ఈ పిరమిడ్ జీవితం ఇచ్చింది. ఈ పిరమిడ్ జీవితం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎంత ఉదయాన్నే ఎంత బాగా జరిగింది. శాకాహార ర్యాలీ బాగా జరిగిందా లేదా? మన మాంసాహారకు అందరూ ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరి దగ్గర మనం అక్కడ మాంసాహారం ఏలబెట్టి ఉన్నా సరే పాంప్లెట్ ఇచ్చారు. ఎంత గట్స్ ఉండాలి. పిరమిడ్ మాస్టర్కే ఉంది ఆయన గట్స్. గట్టిగా చప్పట్లు కొట్టుకుంది పిరమిడ్ మాస్టర్కి. ఈ మామూలు విషయం ఏమైనా? మాంసాహారం తినకూడదు, మాంసాహారం పాపాహారం అని చెప్పేసి అంత గట్స్ ఎవరికి ఉంటాయి? పిరమిడ్ మాస్టర్కే ఉంటాయి ఈ భూమి మీద. ఆ రైట్స్ అన్ని పిరమిడ్ మాస్టర్కే ఉన్నాయి ఈ భూమి మీద. అవునా కదా? అయితే మనకి ఏదైతే పత్రి గారు ఇచ్చిన ఆ ధైర్యం ఏదైతే ఉంది శాకాహారం ధర్మం కదా, అహింస ధర్మం కదా. అది గట్టిగా చెప్తే ఎటువంటి వాడైనా మౌనంగా ఉండాల్సిందే.